భిక్షువై వర్యావతారము. రథుడనే విదర్భరాజు శత్రువులచే చంపబడ్డాడు. అతని భార్య నిండు చూలాలు ప్రాణభీతితో అడవులకు పారిపోయింది. అడవిలో ఒక చెరువు గట్టిన సర్వలక్షణ సంపన్నుడైన బాలుని ప్రసవించింది. దప్పిక వల్ల ఆమె ఆ చెరువు నీరు త్రాగబోగా ఒక ముసలి ఆమెను ఆహారంగా స్వీకరించింది. పుడుతూనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ రాచకందు పరస్థిరాన ఆకలి దప్పులతో రోధిస్తూ ఉండిపోయాడు. అది గమనించిన శివుడు ఒక బ్రాహ్మణ భిక్షకుడిని దారి మళ్లించి రాచబిడ్డ ఉన్న రేవుకు పంపాడు. అప్పటికే ఆమె చంకలో ఆమె కుమారుడు ఏడాది బిడ్డ ఉన్నాడు. ఆమె ఈ రాచబిడ్డను చూచి తీసుకొని వెళ్ళి పెంచుకోవాలనుకుంది. కానీ ఎవరో ఏమిటో తెలియకుండా చేరదీయడం మంచిది కాదని సందేహించింది. అప్పుడు శివుడు బ్రాహ్మణ భిక్షకుని వేషంలో వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్లమన్నాడు. చాలా పూర్వం శివభక్తుడైన పాండ్యరాజు శత్రుభీతి వల్ల శివార్చన విధిలో లోపం చేశాడు. తత్ఫలితంగా ఈ జన్మలో సత్యరథుడిగా పుట్టి శత్రువుల చేతనే చనిపోయాడు. ఆ తండ్రి చేసిన పాపం వల్లనే ఈ బిడ్డ ఇలా అనాథగా పడి ఉన్నాడు. ఇతని తల్లి గత జన్మలో తన సబతిని కపటోపాయాన చంపిన కారణంగా ఈ జన్మలో మొసలిచే వధింపబడింది. కాబట్టి ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి నీ బిడ్డతో పాటే పెంచు, అంతా శుభం జరుగుతుంది అని చెప్పాడు శివుడు. తన నిజరూపం కూడా చూపించి వెళ్ళాడు. అదే భిక్షువర్యావతారం. ఆ బ్రాహ్మణ స్త్రీ బిడ్డను తీసుకొని వెళ్ళింది. ధర్మగుప్తుడను పేరు పెంచింది. అతను ఒక గంధర్వకాంతను వివాహమాడి అత్తింటి వారి సాయంతో తిరిగి తన రాజ్యం గెలుచుకొని భార్యతో సుఖంగా జీవించాడు. అటు మీదట ఉపమన్యుణ్ణి కాచేందుకు సురేశ్వరుడిగా కూడా అవతరించాడు. ఇక పార్వతీదేవిని పరీక్షించేందుకు బ్రహ్మచారిగా వెళ్ళిన ఘట్టము, హిమవంతుడి ముందు మాయా నర్తన వేషంలో ప్రవర్తించడము, వైష్ణవ వేషంలో వెళ్ళి మేనక హిమవంతులను శివుడి పట్ల సందేహం కలిగించడం అనేవి కూడా శివావతారాలుగా చెప్పబడుతున్నాయి. ద్రోణుడి కొడుకైన అశ్వత్థామ కూడా శివుడి అవతారమే. అశ్వత్థామావతారము ప్రశస్తమైన భిక్షువర్యావతారం అనంతరం గాథలలో అశ్వత్థామగా శివుడు అవతరించడం ఒక ప్రధాన ఘట్టం. ప్రతినాయకులైన పాండవేయు ధార్తరాష్ట్రీయులకు గురువుగా భాషించిన ద్రోణాచార్యుడు తాను కౌరవులతోనే ఉండడం తటస్థించటం వలన కౌరవ రక్షాదీక్షతో శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈశ్వర, ఓటమి నెరగనివాడు, అజేయుల బల పరాక్రమశాలి, మహాయోధుడు, అతిరథుడు, నీ అంశతో కూడినవాడు అయిన ఒక పుత్రుడిని అనుగ్రహించని ప్రార్థించాడు ద్రోణుడు. సరేనన్నాడు శివుడు. అనంతకాలంలోనే ద్రోణుడికి ఒక కుమారుడు కలిగాడు. అతనే అశ్వత్థామ. సర్వాస్త్ర శస్త్ర విధుడు, అప్రతిహత యోధుడిగా పరిణమించాడా అశ్వత్థామ. కురుక్షేత్రంలో కౌరవ పక్షాన పోరాడాడు. ఈ అశ్వత్థామకు భయపడే అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించి పెట్టుకోవలసి వచ్చింది. అయితే భారత యుద్ధంలో దాన్ని ప్రయోగించవలసిన అవసరం రాలేదు. యుద్ధానంతరం అశ్వత్థామతో ద్వంద్వయుద్ధానికి దిగాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అప్పుడుకి తప్పనిసరి అయి అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేశాడు. అనంతరం అశ్వత్థామ పాండవ వశం సమూలంగా తుడిచిపెట్టేయాలనే తలంపుతో ఉత్తర గర్భస్థ శిశువునకు చంపే నిమిత్తం బ్రహ్మాస్త్రాన్ని మళ్లించాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించి శివానుగ్రహంతో ఆ శిశువును కాపాడాడు. అశ్వత్థామ కాశీ మొదలైన క్షేత్రాలు పర్యటనకై వెళ్ళిపోయాడు. అశ్వత్థామకు చావు లేదు. ఆయన చిరంజీవి. ఇది అశ్వత్థామ అవతారం. తదుపరి పార్థుణ్ణి పాశుపతాస్త్రార్జున్ని చేసిన శాంభరి బిల్లుడి అవతారం. దానిని కిరాతావతారం అంటారు. కిరాతార్జునీయము. పాండవులు అరణ్యవాసం చేసే రోజులలో ఒకనాడు వ్యాసుడు వారి వద్దకు వెళ్ళాడు. భావి కురుక్షేత్ర ప్రయోజనార్థం దివ్యాస్త్రాల నిమిత్తమై అర్జునుడిని తపస్సు చేయమని ఆదేశించాడు. తపోవిద్యను ఉపదేశించాడు. మంచి రోజు చూసుకొని వాసవి తపస్సుకు బయలుదేరాడు. ఇంద్రకీల పర్వతం చేరి తపోగుణుడయ్యాడు. అనతి కాలంలోనే ఉలూచి ప్రియుడి తపస్సు ఉగ్రరూపం దాల్చింది. ప్రసన్నుడయ్యాడు పాలాక్షుడు. కానీ దివ్యాస్త్ర ప్రధానానికి ముందు నరుడి శక్తి సామర్థ్యాలని పరిశీలించదలిచాడు. అలీలా నిమిత్తమై మూకాసురుడనే రాక్షసుని పిలిచి అర్జునుడికి తపస్సును విఘ్నం కలిగించమని ప్రేరేపించాడు. మూకుడు పంది రూపం ధరించి అర్జునుడికి తపః ప్రాంతమంతా అల్లకల్లోలం చేసి వేయసాగాడు. వాడి ఘోరకుర్చాలను గర్జింపులకు కుతకుతలాడిపోయాడు. కవ్వడి తక్షణమే ధనుర్బాణాలు అందుకొని ఆ సూకరాన్ని వెంబడించాడు. ఇటు శివుడు కిరాత వేషాన్ని ధరించాడు. ప్రమదులు బోయగణాలైనప్పటి
వెన్నంటి రాగా పార్వతి చెంచతయై చెంగట నడువగా వేదాలు నుడువలేని ఒడయడు అంగార నేత్రాన్ని సింధూర తిలకంగా మార్చుకుని అర్జునుడిని తపోభూమి కరుదించాడు. హరపార్థులిద్దరూ అటు ఒకరు ఇటు ఒకరు పందిని తరిమారు. ఇద్దరూ ఒకేసారి బాణాలు వేశారు. అర్జునుడు వేసిన అమ్ము పంది ముఖాను గుచ్చుకొని గుదస్థానం నుండి వెలువడింది. శివుడు వేసిన కోల వృష్ఠభాగంలో దిగబడి ముఖం గుండా దూసుకుపోయింది. ఆ శనిపాతాలను మించిన ఆ బాణాపాతాలను అంతటి రాక్షసుడు అంతరించిపోయాడు. వేట పరిశీలనార్థం విషమాంబక విజయులిద్దరూ పందిని సమీపించారు. బాణాలు తిరిగి తీసుకునే విషయంగా ఇద్దరూ తగువు పడ్డారు. ఆ తగువు యుద్ధానికి దారితీసింది. ఆ మాయాకిరాతకుడి ప్రతిభా పాటవాలు గమనించేందుకు అచ్చెరు పొందాడు అర్జునుడు. శస్త్రాలతో శాంబరుడిని గెలవడం కష్టమనుకున్నాడు. అటవీకుల మీద ప్రయోగించరానిదే అయినా జిగిషాధర్మ అన్న పార్థుడు అస్త్రాన్ని సంధించాడు. దానికి ప్రతి అస్త్రాన్ని ప్రయోగించాడు భిల్లుడు. దిమ్మ తిరిగిపోయింది దేవేంద్ర సూతికి. అటవీకుడికి అస్త్ర ప్రయోగమేమి అనుకుంటూనే తన బాణాన్ని తీవ్రతరం చేశాడు అర్జునుడు. అడుగైనా జంకలేదు మాయాకిరాతకుడు. పనిగట్టుకో మరి చూడదగిన అస్త్ర యుద్ధం చేశారా భక్త భగవానులు. అర్జునుడికి వద్ద బాణాలు నిండుకున్నాయి. సరాసరి గాండినమెత్తి శివుడు కొట్టబోయాడు. శివమాయ వల్ల గాంధీవం అదృశ్యమైపోయింది. నిరాయుధుడైన నరుడు హరుడితో బాహుకి దిగాడు. వల్లమాలిన పంతాలతో సాగిన ఆ మల్లయుద్ధాన్ని చూస్తూ అమరులు తాము ఆకాశంలో ఉన్నారో ఆశ్చర్యంలో ఉన్నారో తేలుకోలేకపోయారు. అంత యుద్ధంలోనూ కూడా క్షణమైన శివస్మరణ వదలలేదా కౌంతేయుడు. ఎంతటి భక్తుడో అంతటి శక్తియుక్తులు కూడా కల అర్జునుడిని మెచ్చుకున్నాడు ఆ భవుడు. తక్షణమే తన దివ్య రూపంతో తోచి అర్జున వాంఛితమైన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. 12 జ్యోతిర్లింగములు. ఈ అవతారాలే కాకుండా భక్త శ్రేయోన్నించి భగవానుడైన శివుడు 12 జ్యోతిర్లింగాలుగాను కూడా ప్రకటితమయ్యాడు. వాటిల్లో మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథలింగేశ్వరం, శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిర్లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం, నామరూపేశ్వరలింగం, కాశీలోని విశ్వేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, వైద్యనాథుడు, నాగేశ్వరలింగం, రామేశ్వరలింగం, ఘృష్మేశ్వరలింగం. ఈ 12 జ్యోతిర్లింగాల చరిత్రను తెలుసుకున్న వాళ్ళు భాగ్యశీలులు. కనీసం ఈ 12 లింగాల పేర్లైనా నిత్యం స్మరించేవారు సద్భావులవుతారు. ఈ 12 లింగాలతోనూ కలిసి రుద్రుని యొక్క 100 అవతారాల గురించి వివరించే శతరుద్ర సంహిత పూర్తయింది. వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత సమాప్తము.